ఈరోజు ఐఎన్టీసీలో బగ్గుమన్న వర్గ విభేదం. ఐఎన్టీసీ అంటేనే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం. అలాంటి సంఘం ఇంకొకటి ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ అనే ఇంకో సంస్థ పేరు మీద రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారంటూ కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రంగంలోకి వచ్చారు. దీంతో కర్నూలు జిల్లాలో ఉన్న ఐఎన్టీసీ కమిటీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. విభేదాలు తలెత్తాయి. అసలైన ఐఎన్టీసీ అంటే ఎవరు? ఐఎన్టీసీలో ఉన్న యూనియన్లన్నీ అసలుకి ఎందుకు ఈ రెండు ఐఎన్టీసీ ఏర్పడింది? అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, కర్నూలు జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఐఎన్టీసీ దేశవ్యాప్తంగా సంజీవ్ రెడ్డి, మాజీ మంత్రి సంజీవ్ రెడ్డి జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ ఐఎన్టీసీ కింద అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు, హాస్పిటల్లో పనిచేసే కార్మికులు, తర్వాత ట్రాన్స్కోలో పనిచేసే కార్మికులు, అలాగే ఏపీ ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, అలాగే రైల్వేలో పనిచేసే కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా యూనియన్లు ఏర్పడి ఐఎన్టీసీ అనుబంధంగా పనిచేస్తుంది. ఇలాంటి తరుణంలో మాది కూడా ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ అని ఒక సంఘం రంగంలోకి వచ్చింది. దీనిపైన గతంలోనే కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసింది. కోర్టు ఏమని తీర్పిచ్చింది? అసలైన ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి నాయకత్వంలో నడిచేదే అని చెప్పేసి తీర్పిచ్చినట్టు ఆ వర్గం చెప్తుంది. కాదు, ఐఎన్టీసీలో మాది ఒక భాగమే, మేము కూడా ఐఎన్టీసీలో పనిచేస్తూ కార్మిక సంఘమే మాది కూడా, మేము కూడా దేశవ్యాప్తంగా కమిటీలు వేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందని ఇంకో వర్గం చెప్తుంది. ఏదేమైనా ఐఎన్టీసీలో నెలకొన్న వర్గ విభేదాలను ఎలా చూడాలి, మరి దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేది వేచి చూద్దాం.